చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్తాం. చంద్రశేఖర్ గారు, ప్రస్తుతం మన పరిస్థితులను చూస్తే మాత్రం ఏ పార్టీ ఎవరైతే ఒక అభ్యర్థికి సంబంధించిన ఒక పార్టీకి సంబంధించిన ముద్ర అతని మీద కనబడుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినట్టయితే చట్టసభలలో ఇంతకు ముందు ఇంటెలెక్చువల్స్కు మాత్రమే దీంట్లో ప్రవేశం ఉన్నది, ఇంటెలెక్చువల్స్కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికే ఇక చట్టసభలలో వారికి ఒక స్థానం కల్పిస్తున్నామని చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి మనం దేవదానం గారు చెప్పినట్టుగా, ఇప్పుడు మన మిత్రుడు తిరుపతి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదైతే చెప్తున్నారు మీరు కూడా అనుభవించారు. గతంలో మీరు కూడా దీనికి సంబంధించిన అనుభవించారు. మీరు కూడా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నిలబడ్డారు గత ఎన్నికలలో. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పిల్ దాఖలా చేసినది కూడా మీరే అనుకుంటాను. బహుశా ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారండి? ఈరోజు ఈ పరిస్థితులు రావడానికి మూల కారణం ఏంటి? అందరికీ నమస్కారం. అసలు దీని మూలాలు చూస్తే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ విధాన సభను తీసుకొచ్చింది, ఎదిగో సభ. ఆ తర్వాత 1980 రద్దు చేయబడ్డది. ఎన్టీ రామారావు పీరియడ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల రద్దు చేసే తర్వాత 2007లో మళ్ళీ దీన్ని పునరుద్ధరణ జరిగింది. అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎక్కడ ఉపాధి లేనప్పుడు వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకు నామినేట్ చేసి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి ఏర్పడేది మాత్రమే. ఎందుకంటే ఇంతకుముందు మనం సార్ చెప్పినట్టు ఎమ్మెల్యేల పని ఏంటిది, అక్కడ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే అన్నమాట. ఇక్కడ ఎమ్మెల్సీ అంటే ఆయా సెక్షన్లు, అంటే టీచర్ ప్రతినిధి ఎవరైతే ఉంటారో టీచర్ ఎమ్మెల్సీ అంటారు, గ్రాడ్యుయేషన్ ప్రతినిధి ఎవరైతే వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అంటారు. వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిది అంటే వీళ్ళ సమస్యలను అక్కడ అడ్రస్ చేయడానికి ఎన్నుకోబడతాం మనం ఓటింగ్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో చూస్తే ఇది కూడా సాధారణ ఎలక్షన్లను మైమర్పించే విధంగా ప్రచారాలు వందల కొద్ది వెయ్యిల కొద్ది డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడ్డది. నేను 2013లో నేను కూడా కంటెస్ట్ చేశాను. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2013లో చంద్రబాబు నాకు టికెట్ ఇచ్చడం వల్ల టీడీపీ నుంచి నేను ప్రాతినిధ్యం వహించి 2వ స్థానం నిలిచాను. కానీ అప్పటికి ఇప్పటికి దాదాపు ఈ 13 సంవత్సరాలలో చాలా మార్పులు జరిగినాయి. అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఒక ట్రెండ్ అయిపోయింది. దాదాపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 3,50,000 ఓట్లు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ టీచర్ ఎమ్మెల్సీ 25,000 ఓట్లు ఉన్నాయి. అయితే ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయాలని ఉద్దేశంతో ఒక సంవత్సరం ముందు నుంచే డబ్బులు విదజల్లి ఎవరిది అంటే వాళ్ళు ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు. అంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉందా లేదా. ఇక్కడ మన దరిద్రం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరైతే ఎన్రోల్మెంట్ చేయించుకుంటే వాళ్ళ సర్టిఫికెట్స్ వెరిఫై చేయాలి. ఆ ఓటేసేటప్పుడు కూడా ఆ కర్సర్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మనాలి. కానీ ఇక్కడ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఎవరు ఏ సర్టిఫికేట్ ఇచ్చినా అది ఫోటోషాప్లో తయారైందా, బయట ప్రింట్ చేసి ఏం చూడడం లేదు. ఆ డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, డిగ్రీ ఎన్రోల్మెంట్ చేయాల్సిందే. ప్రైవేట్ స్కూల్లో వేసింది ఎన్రోల్మెంట్ చేయాల్సిందే. అంటే దాన్ని ఎవరు చేస్తున్నారు? ఎవరైతే ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్సీల పోటీ చేయాలని ఉద్దేశంతో ఒక మార్గాన్ని సుగమం చేసుకుని వాళ్ళే ఓట్లు క్రియేట్ చేసుకొని వాళ్ళే ఓట్లు వేయించుకొని ఈ సభలకు వెళ్ళడం వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది? గతంలో చూసినాం 2013 నుంచి ఇప్పుడు దాదాపు 2 ఎలక్షన్ జరిగిన దాంట్లో ఈ టీఆర్ఎస్ గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి కానీ, తర్వాత అంతకుముందు కాంగ్రెస్ గెలిచిన జీవారెడ్డి కానీ ఏ రోజు కూడా వీళ్ళు శాసనసభలో ఏ రోజు కూడా విద్యారంగ సమస్యలపైన కానీ ఈ ఉద్యోగుల సమస్యలపైన మాట్లాడిన పరిస్థితి లేదు. ఆ పల్లా రాజేశ్వరరెడ్డి అయితే గెలిచింది గ్రాడ్యుయేషన్లతోటి, అధికారం వచ్చిన రైతు బంధు రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకున్నాడు. ఈ ఎలక్షన్లోకి అతనికి ఉన్న పదవికి సంబంధమే లేదు. అసలు ఈ వ్యవస్థ ఎటు తీసుకెళ్తే మనకు అర్థమవుతలేదు. ఈ గత 2 రోజులను చూస్తే డబ్బులు వెదజల్లుతారు. ఓటుకు 5,000 చొప్పున 3,000 చొప్పున అన్ని పార్టీలు కవరాలు పెట్టి డోర్ టు డోర్ ఇంటికి ప్రచారం చేసే పరిస్థితి ఏర్పడ్డాయంటే ఆఖరి ఈ ఎలక్షన్లో కూడా డబ్బుతో ముడిపెట్టి మీరు అన్నట్టు అసలు మేధావులు ఎక్కడ, ఏ మేధావికి అవకాశం వస్తుంది? నాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఏదో సేవా చేయాలని ఉద్దేశం వాళ్ళకి అసలు రాకుండానే ఇనిషియల్ స్టేజ్లో పక్కకు పంపించి ఏర్పాటు చేస్తారు. ఉన్నటువంటి అంజిరెడ్డి కానీ బీజేపీ నుంచి, ఈ మల్కా కుమరయ్య కానీ, తర్వాత ఈ టీఆర్ఎస్ మన కాంగ్రెస్ నుంచి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఒక్కొక్కరు 100,000 కోట్లు 1,000 కోట్లు అధిపతులు. వీళ్ళు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇంతకుముందు సార్ చెప్పినట్టు రియల్ ఎస్టేట్ డబ్బులు పెట్టి ఈ ఫీజుల పేరుతో పిల్లల్ని పిచ్చి డబ్బులను మన రక్తమును దారపు చెప్పిన డబ్బులు మళ్ళీ మన పైన వెదజల్లి వీళ్ళు విధాన సభలు అడుగు పెడితే వీళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? వీరికి ఒక్కరు కూడా సమస్యల మీద అవగాహన లేదు. అసలు టీచర్ ఎమ్మెల్సీ యొక్క మేజర్ పని ఏంటి? టీచర్ యొక్క సమస్యలు ఏంటి? వాళ్ళ పిఆర్సీ వస్తుందా లేదా, వాళ్ళకి ఇంక్రిమెంట్ లేదు, ఎవ్వరు మాట్లాడరు. తర్వాత గ్రాడ్యుయేషన్కి ఉన్న సమస్యలు రకరకాల సమస్యలు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నో హామీలు ఇచ్చింది.
దీన్ని మన నిరుద్యోగ వృత్తి ఇద్దామని చెప్పి క్యాలెండర్ ఇస్తారు, దాన్ని ఊసేయలేదు. గెలిచేదేమో నిరుద్యోగుల ఓట్లతోటి ఉపాధ్యాయుల ఓట్లవుతుంది, కానీ వాళ్ళు గెలిచిన తర్వాత పనిచేసేది ఏంటి, వాళ్ళ స్వలాభం కొరకు పనిచేస్తారు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రంగం రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగ మేధావులారా ఆలోచించి అసలు ఈ ఓటును బహిష్కరిస్తేనే బాగుంటుంది. నాకు తెలిసి ఈ ఎలక్షన్ బహిష్కరించాలి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే దీనివల్ల మనకి లాభం లేదు. ఈ ఓటు ఇస్తే మనకి ఎవరికి లాభం లేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. బద్దం డానియల్ గారు, ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఏదైతే చెప్తున్నారు, ఈ సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలలో